గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈ వీడియో నేను ఫిబ్రవరిలో తీసుకున్నదనమాట. యాక్చువల్గా మేము ఫిబ్రవరిలో తిరుమల వెళ్ళాం అంగప్రదక్షిణకి. అంగప్రదక్షిణ ఫిబ్రవరిలో వెళ్ళామంటే దానికన్నా 3 మంత్స్ ముందే నేను బుక్ చేసుకున్నాను. అండ్ ఎవరికన్నా అంగప్రదక్షిణ డీటెయిల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది నేను ఇంకొక వీడియో చేశానన్నమాట ప్రీవియస్గా. ఎవరికన్నా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, వెళ్ళి అది కూడా చూడండి. సో ఇది మేము ఫిబ్రవరిలో వెళ్ళింది. యాక్చువల్గా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ తిరుమల మేము జనవరిలో కూడా వెళ్ళాము. సో మెల్లగా నేను అన్నీ పోస్ట్ చేస్తా. దిస్ టైమ్ ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్. ఓకే, సో మేము ఆ రోజు నైట్ అంతా ప్యాక్ చేసుకున్నాము. టైం అయితే ఇప్పుడు ఇంత అవుతుంది. మేము ఇప్పుడు పాస్తా చేసుకుంటున్నాం. సో ఇక్కడ ముందు రోజు నైట్ మేము పాస్తా చేసుకున్నాం అనమాట. అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా ఒక షో పెట్టుకొని నేను మా చెల్లి జస్ట్ అలా చిల్ అవుతూ పాస్తా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మేము తిరుమలకి బయలుదేరాలి. యాక్చువల్గా మేము రోడ్వేలోనే వెళ్తామన్నమాట కార్లో. సో ఇంకొకటి ఏంటంటే ఆ నెక్స్ట్ డే శివరాత్రి ఉంది అండ్ ఎక్కడ రెస్టారెంట్స్ ఎక్కువగా ఓపెన్ లేవు. ఆ రోజు నేను మా చెల్లి ఇంకా మా డాడీ ఏం ఫాస్టింగ్ చేయట్లేదు, ఓన్లీ మా మమ్మీ చేస్తుందన్నమాట. సో మేము తినేసాము. మమ్మీ ఒక్కతే మాత్రం ఫాస్టింగ్ ఉంది ఆ రోజు. అండ్ ఇక్కడి నుంచి డైరెక్ట్ తిరుమల అనమాట, తిరుపతి కూడా కాదు. బికాస్ మాకు ఆ రోజు నైట్కే అంగప్రదక్షిణ క్యూలో జాయిన్ అవ్వాలి 1 o'clockకి. కాబట్టి మేము డైరెక్ట్ తిరుమల వెళ్ళిపోతున్నాము. అండ్ మాకు ద సేమ్ నెక్స్ట్ డే బ్రేక్ దర్శనం కూడా దొరికింది. సో నా యూట్యూబ్లో ఎక్కువగా తిరుమల వీడియోసే ఎక్కువ చూపిస్తున్నాను. బికాస్ ఫర్ ఎవ్రీ 6 months ఏదో ఒక సేవ దొరికితే అది బుక్ చేసుకొని వెళ్తూ ఉంటామన్నమాట. మాకు టైం దొరికినప్పుడల్లా మేము తిరుమల వెళ్ళడానికే ఎక్కువ ట్రై చేస్తాం. వెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లోనే చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో గణేష్ టెంపుల్ ఉంటదనమాట. ఎప్పుడు మేము కార్‌లోనే దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. కానీ ఈసారి ఆగి దండం పెట్టుకుందాం అని చెప్పి నేను, మమ్మీ దిగాము. తర్వాత వెనకాల నుంచి రుతిక కూడా వచ్చింది. మా ఇంట్లో అందరికీ కొంచెం నమ్మకం ఎక్కువ అనమాట. ఏ ఇన్కన్వీనియన్స్ వచ్చినా కానీ తిరుమల వెళ్తే అంతా సెట్ అయిపోతుంది అనే ఒక నమ్మకము. సో అందుకనే మేము ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మాకు అలాట్ అయిన రూమ్ నుంచి బయటకి ఉన్న బాల్కనీ ఎంత బాగుందంటే బయటంతా ఫారెస్టే ఉందన్నమాట. సో యా ఈ రూమ్ మాకు అలాట్ అయింది అండ్ రూమ్ చాలా బాగుంది.
ఒక్కొక్కసారి అనిపిస్తది దట్ వి ఆర్ సో లక్కీ అని జెప్పి. ఎందుకంటే చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉంటారు తిరుమల వెళ్ళాలి, స్వామిని చూడాలని. కానీ మాకు ఆ లక్ ఏంటంటే మేము ప్రతి ఇయర్ అట్‌లీస్ట్ ట్వైస్ అన్నా స్వామివారిని చూడగలుగుతున్నాం. అండ్ తిరుమల ఎట్లాంటి ప్లేస్ అనిపిస్తదంటే నాకు ఎంత టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి ఎళ్లి రాంగానే అది ఒక తెలియని ప్రశాంతత ఉంటది. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్కరికి అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కరికి అనిపిస్తది. అండ్ మన మైండ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ మనం తీసుకొనెళ్తామో కానీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయా లేదా అనేది సెకండరీ. కాకపోతే ఒక ఆన్సర్ అయితే వస్తది. అది కరెక్టా మనకి కాదా అని. నేనైతే చాలా బిలీవ్ చేస్తా దేవుడిని. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ వరాహస్వామి గుడికి వచ్చామన్నమాట. సో, స్వామివారిని దర్శించుకునే కన్నా ముందు వరాహస్వామిని దర్శించుకోవాలంటారు గదా! సో, అందుకని వెళ్ళి దర్శనం చేసుకొనొచ్చాక మేము నైవేద్యంకెళ్ళాము. యాక్చువల్‌గా మేము ఎప్పుడు ఎళ్ళలేదు. ఎప్పుడు వేరే ప్లేస్‌కెళ్తాము ఫుడ్‌కి. కానీ ఈసారి ట్రై చేద్దాం అనుకున్నాము. సో, యాహ్! ఇక్కడ వచ్చి రుతికాకి లిగమెంట్ టేర్ అయిందనమాట. అయినా కానీ మా చెల్లి అలానే ఎట్ ఇట్లా ముండి పట్టుగా నేను ఎట్లా అన్నా నడుస్తా, వస్తా అని చెప్పి వచ్చింది. సో, ఇక్కడైతే మేము జస్ట్ సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చామనమాట. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను. చాలామంది చెప్పడం ఏంటంటే మరీ హెవీగా తినొద్దు. అంగప్రదక్షిణ టైం వరకి మనకి కొంచెం ఇండైజెషన్ లాగా అనిపిస్తది అని చెప్పి. సో, అందుకే మేమందరం సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేసాము. అండ్ ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా నేనైతే ఒకటే కోరుకున్న దేవుడా ఎట్లన్నా ఇండియా గెలవాలి ప్లీజ్ అని. నిజంగానే అది అంత చాలా బాగుండే అనమాట మ్యాచ్. ఆ రోజంతా ఇలా కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. లైక్ హ్యాపీనెస్ అంతా చాలా బాగుందనమాట ఆ డే. అండ్ ఇక్కడ మేము హెయిర్ ఇవ్వడానికి వచ్చాము. ఫస్ట్ నుంచి నాకు లాంగ్ హెయిర్ ఉండేది నాకు, రుతికాకి. కాకపోతే తిరుమల ఎప్పటినుంచి అయితే మేము ఫ్రీక్వెంట్‌గా వస్తున్నామో అప్పుడంతా నేను దేవుడికి హెయిర్ ఇస్తూనే వచ్చాను. అండ్ మిడిల్‌లో ఒకసారి ఏంటంటే ఇవ్వలేదు. నేను క్యాన్సర్ పేషెంట్స్‌కి డొనేట్ చేద్దాం అనుకోని అది సెపరేట్ వీడియో చేశాను కానీ అది నేను ఫోన్ మార్చేటప్పుడు పోయింది. అందుకే ఇప్పటిదాకా నేను పోస్ట్ చేయలేదు. సో, ఇలా ప్రతిసారి ఎప్పుడొస్తే అప్పుడు హెయిర్ ఇస్తానే ఉంటామన్నమాట నేను, రుతిక. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 10 to 9 అవుతుంది. ఫుల్ చల్లగా ఉంది. కోల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేసాము. ఇప్పుడు 1 o'clockకి మళ్ళీ వెళ్ళి కోనేరులో మునగాలన్నమాట. మునిగి తేలాలి 3 సార్లు. చూద్దాం. ఇక్కడైతే చల్ల వాటర్ ఐస్ క్యూబ్స్ లాగా ఉన్నాయి. చూద్దాం ఎట్లుంటుందో. మమ్మీ క్రికెట్ ఎక్కువ చూస్తుంది గైస్, కానీ చూడనంటది. మీరు ఎక్కువ చూస్తారు కాబట్టి నేను తగ్గించుకున్నాను. నాకు మా డాడీకి మా సిస్టర్ కంటే పిచ్చి, మా తమ్ముడికి కూడా. కాకపోతే వాడు కొంచెం మా మమ్మీ లాగా. ఓకే, 12కి అనమాట మనము రెడీ అయ్యి అంగప్రదక్షిణకి వెళ్ళాల్సిన టైంలో నేను మమ్మీ వాళ్ళని లేపి డోర్ వేసుకోమని చెప్తామని చెప్పి లేపి రిటర్న్ వచ్చేవరకు అక్కడ పాము ఉందన్నమాట. ఇంకా అది చూడంగానే షాక్. హోటల్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్గా అది బాల్కనీ నుంచి వచ్చిందా, బాల్కనీ నుంచి అయితే ఈ రూమ్లోనే ఉండేది. కాకపోతే అది మెయిన్ డోర్ నుంచి వచ్చింది. అండ్ మా రూమ్ ఒక లెవెల్ కిందకు ఉందన్నమాట, లైక్ అండర్ గ్రౌండ్ టైప్. సో, ఎక్కడి నుంచి వచ్చిందో బేసిక్గా ఐడియా లేదు, కానీ అయితే వచ్చింది. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము బయలుదేరి కోనేరు దగ్గరికి వెళ్ళాము.
చల్లగుందనమాట అక్కడంతా. ఇంకా నేను, రుతిక ఇట్లా కోనేరులో దిగుతున్నాము. అంటే నాకు స్విమ్మింగ్ రాదు, రుతికకి స్విమ్మింగ్ రాదు. రుతికకి ఇంకోటేంటంటే ఫోబియా ఉందనమాట. వాటర్ అట్లా ఎక్కువ చూస్తే దానికి ఇట్లా బ్రీత్ ఆడనట్టు అలా అనిపిస్తా ఉంటది. కానీ కొంచెం ధైర్యం చేసింది, అప్పటికి వచ్చింది. మా ఇద్దరికీ మునగడం గూడా రాదు. సమ్‌హౌ వి మేనేజ్డ్ అనమాట. బికాజ్ మునుగుతుంటే ఏంటంటే మా ఇద్దరికి ఊపిరాడనట్టు ఇట్లా పైకి నెట్టేసినట్టు అనిపిస్తుంది. సో, మాతో పాటు ఇంకొకళ్ళిద్దరు సిస్టర్స్ అనుకుంటా, వాళ్ళు గూడా సేమ్, వాళ్ళకి మునగడానికి రాట్లేదనమాట. సేమ్ మాలానే. సో, యాహ్! బేసిక్‌గా ఏంటంటే, మనము అంగప్రదక్షిణకెళ్ళేటప్పుడు మొత్తం తడిసి కోనేరులో స్నానం చేసి వెళ్ళాలనమాట. సో, మేము గూడా మొత్తం తడిసి నెక్స్ట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర డ్యాడీ వాళ్ళు దింపితే అక్కడి నుంచి వెళ్ళాము. అంగప్రదక్షిణ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామివారిని బాగా చూసుకున్నాం నేను, రుతిక. అండ్ బయటికొచ్చే వరకి 4:30 అయింది అప్రాక్సిమేట్‌గా. మళ్ళీ మాకు వెంటనే ఫ్రెష్ అయిపోయి 5:00కి బ్రేక్ దర్శనం ఉందనమాట. We are on the way to Darshanam again within 1 hour. Again. It's currently 5:30 now. We are going again. ఒకసారి తిరుమల వచ్చినప్పుడు మంచి ట్రెడిషనల్ బట్టలు వేసుకొని వెళ్ళాలంటే ఇష్టం అనమాట. అంటే లంగావోని వేసుకొని అలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్వామివారిని చూసి అలా ఇష్టం నాకు ప్రతిసారి. కానీ ఈసారి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రేక్ దర్శనం కూడా ఉందని చెప్పి, నాకు తెలీదు. సో, నేను ఎక్కువ ఏం బట్టలు పెట్టుకోలేదనమాట. అంగప్రదక్షిణే కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాను. బట్ యాహ్! కానీ ఆ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ బయటికొచ్చిన తర్వాత ఇక్కడ మా మమ్మీ కొబ్బరికాయ, ఇంకా కర్పూరము అవన్నీ పెడతారు గదా ఇక్కడ. సో, అది పెడుతున్నారనమాట. ఏంటంటే ఎస్పెషల్‌గా అన్నప్రసాదం తినాలంటే చాలా ఇష్టము. వెంగమాంబ అన్నప్రసాదం ఉంటది గదా! స్వామివారిది ఫ్రీ ఫుడ్. అది కాకపోతే రుతికాకి లిగమెంట్ టేర్ ఉందనమాట. అన్నప్రసాదంకి వెళ్ళే దారి సెపరేట్, నడుచుకుంటూ వెళ్ళాలి. మా కార్ పార్కింగ్ ఉన్నది కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్. సో, అందుకని చెప్పి మేము ఎప్పుడు ఎక్కడికైతే వచ్చేవాళ్ళం ఇంతకుముందు అక్కడికే వచ్చామనమాట. దేవరాగం రెస్టారెంట్ ఇది. యాక్చువల్‌గా ఇది నారాయణగిరి గెస్ట్ హౌస్ పక్కన ఉంటది. మేము ఎప్పుడైతే నారాయణగిరిలో పడతదో మాకు, మేము ఇక్కడికే వస్తామనమాట. సో, అలా అలవాటు. ఇదొక్కటే గో టు ప్లేస్, లేదా వెంగమాంబ అన్నప్రసాదము. అండ్ ఈసారే ఫస్ట్ టైం నైవేద్యం ట్రై చేశాను.
అండ్ ఇదొచ్చేసి లంచ్ అనమాట. ఆఫీస్ తిన్న తర్వాత ఫుల్‌గా నిద్రపోయామనమాట. నిద్రపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ లంచ్ తినేసి మళ్ళీ నిద్రపోయాము. దాని తర్వాత ఈవినింగ్ ఇలా మాడవీధుల్లో తిరిగి స్వామి టెంపుల్ ముందు అలా కూర్చొని చూడడము మా ఐదుగురికి ఇష్టం అనమాట. సో, అందుకని చెప్పి మళ్ళీ రెడీ అయిపోయి ఇలా వెళ్తా ఉన్నాం. నాకు ఈ దశావతారాల పెయింటింగ్ ఐ మీన్ నాట్ పెయింటింగ్ ఎగ్జాక్ట్‌లీ అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మనం వరాహస్వామి నిన్న చూపించిన దగ్గరే కార్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ మాకొక వరాహం కనిపించింది. ఎంత అంటే అనిపిస్తది గదా! చాలా లక్కీ ఫీల్ అయ్యామప్పుడు. అండ్ యాహ్! ఇట్లా నడుచుకుంటూ మెల్లగా మా ఆడవీధుల్లో చాలా సేపు అలా కూర్చొని స్వామి టెంపుల్‌ని అలా చూసుకుంటా ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోయాము. డైరెక్ట్ విజయవాడకి. మేమెప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. ఈవినింగ్ కల్లా వచ్చేయొచ్చని. ఎప్పుడైతే ఇలా మార్నింగ్ కొండ దిగుతా ఉంటామో, అది ఎంత బావుంటదంటే చుట్టూ గ్రీన్, మార్నింగ్ సన్‌రైజ్ చాలా బావుంటది. నాకైతే తిరుమల నుంచి వెళ్ళిపోతున్నామని ఎంత బాధ అనిపిస్తదో, ఇది చూస్తుంటే మళ్ళీ ఎలా అంటే మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. ఏదైనా గో టు రెస్టారెంట్ అంటే అది ఇదే PS5. ఇక్కడ మాకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ నచ్చుతాయన్నమాట. తిరుమలలో అయితే దేవరాగం, అన్నప్రసాదం ఈ రెండే. ఇంకా ఇవి తప్ప వేరేవి ఎక్కువ ట్రై చేయాలని కూడా అనిపియదు మాకు. అందరికీ ఇంకా అపార్ట్మెంట్‌లో ప్రసాదాలు అవన్నీ పంచేసాము. అండ్ నాకు మా చెల్లికి ఒక్క దగ్గరుంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రయోగాలు చేయాలనిపిస్తది. అండ్ ఇట్లా పానీపూరి ఇదేదో చేసుకొని అండ్ వి హ్యాడ్ థాట్. సో యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.